హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మా టీవీలో ప్రసారమయ్యే 'బిగ్ బాస్' సీజన్ 7లో సో, వీళ్ళు టాప్ 6 అనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చేసి 'శివాజీ' గారు మనందరికీ తెలిసిందే. సెకండ్ వన్ 'పల్లవి ప్రశాంత్', అలాగే 'యావర్', 'అంబటి నవీన్', ఇంకా 'ప్రియాంక'. అదేవిధంగా సో, చూడండి 'అమర్' మనందరికీ తెలుసు కదా! సో, ఈ 6 మెంబర్స్ అయితే టాప్ 6లో ఉన్నారు. సో, దీంట్లో ఎవరు గెలుస్తారనేది ఈరోజు 7 పీఎంకి జరిగే షోలో మాత్రం మనందరికీ తెలిసిపోతుంది. సో, ఫస్ట్ అయితే ఈ 'పల్లవి ప్రశాంత్' అయితే తను ఒక ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చినవారు. సో, తను చాలా బాగా గేమ్ అయితే ఆడారు దీంట్లో. సో, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా సో, చాలా బాగా పెర్ఫార్మ్ అయితే చేశారు. సో, ఫైనలిస్ట్‌లో ఈ పర్సన్ అక్కడి వరకు రావడం అనేది చాలా గ్రేట్ కదా! సో, మనకైతే తెలిసిపోతుంది. సో, ఇలాంటి గ్రేట్ పర్సన్ ఫస్ట్ పొజిషన్‌లోకి వస్తారా లేదా అనేది సో, ఈరోజు జరిగే ఫైనల్‌లో అయితే మనకైతే తెలిసిపోతుందనమాట. ఈరోజైతే 7 పీఎంకి అయితే మా టీవీలో సో, ఈ ప్రోగ్రామ్ అయితే ఉంది గదా! సో, ఈ ప్రోగ్రామ్‌లో ప్రశాంత్ విన్నర్ అవుతారా? లేదా? అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ అనేవి ప్రశాంత్‌కొచ్చాయనన్న విషయం అయితే తెలుస్తుంది. సో, మరి ప్రశాంత్ విన్నర్ అవుతాడా? లేదంటే సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడా? లేదంటే రన్నర్ అప్‌గా ఉంటాడా? లేదంటే థర్డ్ ప్లేస్‌లో ఉంటారనేది సో, ఈరోజైతే ఫైనల్‌గా లాస్ట్‌గా జరిగేదైతే తెలుస్తుంది. సో, శివాజీ గారైతే మనందరికైతే తెలిసిందే. సో, తిను ఒక హీరోగా కూడా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడైతే 'బిగ్ బాస్' షోలో కూడా సో, మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ బాగా కోపంగా మాట్లాడినా కూడా సమ్ టైమ్స్ అయితే తన వర్డ్స్‌తో అయితే అందరినైతే బాగా ఆకట్టుకున్నారు. సో, ఈ పెర్ఫార్మన్స్‌ని బట్టి సో, తినైతే ఫైనలిస్ట్‌లో అయితే ఉన్నారు. టాప్ 6లో అయితే ఉన్నారు. ఈ టాప్ 6లో ఉన్న ఇతను సో, మరి ఏ పొజిషన్‌లో ఉంటారు? ఫస్ట్ పొజిషన్‌లో ఉంటారా? లేదంటే రన్నర్ అప్‌గా ఉంటారా? అనేది మనమైతే ఈరోజైతే చూడగలుగుతాం. సో, కాకపోతే ఈయన పెర్ఫార్మన్స్ అనేది చాలా బావుంది. సో, మోస్ట్ ఆఫ్ ది తినైతే సో, సెకండ్ పొజిషన్‌లో ఉంటారన్న విషయం అయితే తెలుస్తుంది. సో, ఈరోజైతే మనకైతే కన్ఫర్మేషన్ అయితే రానుంది కదా! సో, ఈరోజు లాస్ట్ డే కనుక మా టీవీలో అయితే 7 పీఎంకి అయితే ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో, ఈ ప్రోగ్రామ్‌లో అయితే సో, శివాజీ గారు ఏ ప్లేస్‌లో ఉండబోతున్నారు? విన్నర్‌గా ఉంటారా? లేదంటే రన్నర్ అప్‌గా ఉంటారా? అన్న విషయం అయితే తెలుస్తుంది. సో, ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 'అమర్'. సో, ఈ 'అమర్' అయితే ఫస్ట్ ఆర్ సెకండ్ పొజిషన్‌లో ఉంటారన్న విషయం అయితే తెలుస్తుంది. సో, కాకపోతే తినైతే చాలా బాగా పెర్ఫార్మ్ అయితే చేశారు. 'బిగ్ బాస్ 7లో బాగా ఎంటర్‌టైన్ చేశారు. సో, ఇంత బాగా ఎంటర్‌టైన్ చేసిన 'అమర్‌కి' సో, ఫస్ట్ పొజిషన్ దక్కుతుందా? లేదంటే సెకండ్ పొజిషన్ దక్కుతుందా? అసలు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనమైతే ఈరోజైతే చూడగలుగుతాం. సో, టాప్స్‌కి 6కి రావడమే చాలా గ్రేట్ కదా! ఆ పొజిషన్ వరకు రావడం, అంతమందిని ఫేస్ చేసి టాప్ 6కి రావడం అనేది చాలా గ్రేట్. సో, నెక్స్ట్ 'యావర్'. సో, యావర్ కూడా టాప్ 6లో వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట. సో, తిను కూడా టాప్ 6కి రావడం అంటే చాలా గ్రేట్. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. బిగ్ బాస్ 7లో ఈ టాప్ 6 మెంబర్స్ అయితే చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అంతమందిని ఫేస్ చేసి టాప్ 6కి రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో, మరి యావర్ సో, ఆఫర్ చేసిన అమౌంట్‌ని తీసుకొని వెళ్ళిపోతారా? లేదంటే సో, తను రన్నర్ అప్‌గా ఉంటారా? లేదంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉంటారా? ఏ పొజిషన్‌లో ఉంటారనేదైతే మనకైతే ఈరోజు తెలిసిపోబోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సో, వన్ అండ్ ఓన్లీ వన్ వుమెన్ ఎవరు అంటే సో, తిను 'ప్రియాంక' అనమాట. సో, తినైతే సీరియల్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేశారు. అదే విధంగా 'బిగ్ బాస్' షోలో కూడా బాగా అంటే బాగా ఎంటర్‌టైన్ చేశారు. సో, ఈ పెర్ఫార్మన్స్‌కి సో, మరి ఈ పెర్ఫార్మన్స్‌ని మెచ్చిన ప్రేక్షకులు తనని ఏ పొజిషన్‌లోకి తీసుకెళ్తారనేది ఈరోజైతే తెలిసిపోతుంది. తను ఆల్మోస్ట్ ఈరోజైతే ఎలిమినేట్ అయ్యారు అన్న విషయం అయితే తెలుస్తుంది. సో, తినైతే సో, ఫైనల్ 5 మెంబర్స్‌లో అయితే ఉండరు. సో, తినైతే ఫన్ పొజిషన్‌లో కూడా అయితే ఉండరు. సో, తినైతే ఎలిమినేట్ అయిపోతారు. ఫైనలిస్ట్‌గా అయితే రారు అన్న విషయం అయితే తెలుస్తుంది. సో, మరైతే ఈరోజు ఇంకేం జరగబోతుందనేవి మనమైతే మా టీవీలో జరిగే ఈ ప్రోగ్రామ్ చూస్తే అయితే ఇంకా క్లియర్‌గా అయితే మనకు తెలిసిపోతుంది. 7 పీఎంకి అయితే సో, మా టీవీలో అయితే ఈ 'బిగ్ బాస్ 7' ఫైనలిస్ట్ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. ఈ ప్రోగ్రామ్‌ని అయితే ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఫైనలిస్ట్‌లో సో, ఎవరుంటారు? సో, ప్రశాంత్ ఉంటాడా? లేదంటే శివాజీ గారు ఉంటాడా? లేదంటే అమర్ ఉంటాడా? ఈ ముగ్గురిట్లో సో, 'బిగ్ బాస్' విన్నర్ ఎవరు అనేది సో, ఈరోజు జరిగే ఈ ఫైనల్‌లో మాత్రం మనకైతే తెలిసిపోతుంది. ఇదండి వీడియో. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, మీరు ఫస్ట్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారనేది కింద కామెంట్ అయితే చేయండి. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. సో, ఈ ముగ్గురిట్లోనే ఫైనల్ విన్నర్ అనేది ఉంటారనైతే సో, ఆల్‌మోస్ట్ వరకు చాలామందైతే అంటున్నారు. సో, ఆ ప్రేక్షకుల మన్ననలు పొంది ఫస్ట్ పొజిషన్‌కి ఎవరెళ్తారనేది సో, ఈరోజైతే మనం జరిగే ఈ ఫైనలిస్ట్‌లో అయితే తెలిసిపోతుందనమాట. ఈ ఫైనల్ ప్రోగ్రామ్‌ని ఎవరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో, ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.